BRT ఛానల్ సామాన్యుడి గొంతుకి నమస్తే అయ్యా. మేము సహారా ఇండియా బాధితులు. భారతదేశం మొత్తం మీద 13 కోట్ల మంది సహారా బాధితులు ఉన్నారు. మా తాలూకా డబ్బు 10 లక్షల కోట్లు సుమారు 30 ఏళ్ళైంది సంస్థలో ఉంది. 2012 నుండి చెల్లింపులు జరగడం లేదు. దీనికోసం మండలం నుంచి పల్లె నుంచి ఢిల్లీ వరకు కూడా అందరికీ వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకు కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి స్పందన లేదు. అలాగే శ్రీకాకుళంకి వచ్చేసరికి ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం రీజన్గా ఏర్పడి 35 సంవత్సరాలు అయింది. ఈ 35 సంవత్సరాల్లో శ్రీకాకుళం రీజన్లో 14 బ్రాంచీలతో చాలా వ్యాపారం చేసి బడుగు బలహీన వర్గాల దగ్గర డబ్బులు కలెక్షన్ చేసి మేము రసీదులు, బుక్కులు, బాండ్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు పేమెంట్ జరగక ఖాతాదారుల నుంచి మాకు బాగా ఒత్తిడి జరుగుతుంది. ఈ ఒత్తిడి నుండి రక్షణ కొరకు ఇటు పోలీస్ సూపరింటెండెంట్ గారికి, అటు పేమెంట్ కోసం, చెల్లింపు కోసం కలెక్టర్ గారికి క్రితంలో ఇచ్చాం, మళ్ళా ఇస్తున్నాం, కేంద్రానికి సిఫార్సు చేయమని కోరుతున్నాం. అలాగే స్థానికంగా ఉన్న మినిస్టర్ గారు అయినట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కూడా ఇస్తున్నాం. మాకు ఈ చెల్లింపుల కోసం మాకు సహకరించండి. పార్లమెంట్లో మీ గొంతు వినిపించి మా చెల్లింపులు ఏ రకంగా వస్తాయన్నది మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే కేంద్ర మంత్రి, తెలుగు మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారి తాలూకు అపాయింట్మెంట్ ఇవ్వమని కూడా కోరుతున్నాం. మా పేమెంట్లు అన్నవి చాలా వరకు ఒక్కొక్క వ్యక్తివి లక్షల కోట్లే ఉన్నది. మొత్తం భారతదేశం మొత్తం మీద 10 లక్షల కోట్లు ఉంది. ఇక శ్రీకాకుళంకి వచ్చేసరికల్లా ఒక పలాస వాళ్ళదే 1000 కోట్లు ఉంది. పాతపట్నంకి వచ్చేసరికి 400 కోట్లు ఉంది. నరసనపేటకు వచ్చేసరికి 500 కోట్లు ఉంది. శ్రీకాకుళంకి వచ్చేసరికి 500 కోట్లు ఉంది. ఈ విధంగా ప్రతి బ్రాంచ్ నుండి కూడా కోట్లాది రూపాయలు కలెక్షన్ చేసి ఇచ్చాం. ఆ చెల్లింపులు జరగడం లేదు. ఆస్తులు గల సంస్థ 233 పట్టణాల్లో 30,000 ఎకరాల భూమి, భవనాలు ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వం స్వాధీనపరుచుకొని అమ్మి మా డబ్బు మాకు ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది 5వ కలెక్టర్ గారికి ఇవ్వడం, ఎస్పీ గారికి 2వ ఇవ్వడం. కాబట్టి దయించి మా చెల్లింపుల కోసం మీరు సిఫార్సు చేయగలని కోరుకుంటున్నాం.